శారీరక శ్రమ గురించి మనం చర్చించుకుంటున్నాం. అయితే ఈ శారీరక శ్రమ గురించి అనేక రంగాల్లో మానసికతో పనిచేసేవాళ్ళు, శారీరకంగా పనిచేసేవాళ్ళు ఉంటారని చెప్పుకున్నాం. సినిమా ఫీల్డ్ కూడా మనం ఈ కెమెరాలు మోయటం, వసతి సౌకర్యాలు కల్పించడం, బల్లలు, కుర్చీలు, సామాగ్రి మోయడం, నటులకు డూపులు, ఫైట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ శ్రామికులు చేస్తారు. కాబట్టి మరి మానసిక సంబంధమైనటువంటి పని చేసేవాళ్ళు ఉంటారు, శారీరక సంబంధమైన పని చేసేవాళ్ళు ఉంటారు. రెండు శ్రమ సంబంధమైనవి. అయితే ఆ శ్రమకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క వృత్తులు అలా వస్తూ ఉంటాయి మనం తెలుసుకున్నాం. దాన్ని చదువు, జ్ఞానం ద్వారా వాళ్ళు అనేక రకమైనటువంటి పథకాలు రూపకల్పన చేస్తారు, ఒక బాట వేస్తారు. దాని నుంచి పనిచేసే వాళ్ళు ఉంటారు, మానసికం, శారీరకం రెండు కూడా. అయితే మన చిన్నతనంలో ఒక కథ చదువుకున్నాం, మనం చిన్న క్లాసుల్లో ఒక కథ చదువుకున్నాం. ఏంటంటే మనం ఇప్పుడు భోజనం చేస్తూ పొట్ట నింపుకుంటుంది, భోజనం చేస్తూ పొట్ట నిండిపోతుంది. అయితే ఈ పెదవులు, కాళ్ళు, చేతులు, కళ్ళు, ఇవన్నీ, చెవులు, ఇవన్నీ ఏమన్నాయంటే నువ్వు శుభ్రంగా వదలమా, శుభ్రంగా తిని పడుకుంటున్నావు, మేమందరం కష్టపడుతున్నాం కాబట్టి మేము కూడా మరి స్ట్రైకు ప్రారంభిస్తాం అన్నయ్య. అంటే అప్పుడు ఉదరం ఏముందంటే, సర్లే మీరు అంటున్నారు కాబట్టి నేను మానేస్తాను, మరి మీరు పాప కష్టపడుతున్నారు కదా అని మానేసింది ఉదరం తింటాం పొట్ట. అప్పుడు ఏమైంది, ఏ కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కులు ఏవి పనిచేయట్లా. అంటే అక్కడి నుంచి శక్తి వస్తుంది. కాబట్టి మనం జ్ఞానం అనేటువంటిది ద్వారా చేసేవాళ్ళు ఉంటారు, మరి శారీరకంగా, మానసికంగా చేసేవాళ్ళు ఉంటారు మనం తెలుసుకున్నాం. అట్లనే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి. టీచర్లు ఉన్నారు, లెక్చర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, మరి లక్షల జీతాల్లో పనిచేస్తున్నారు వాళ్ళు. అట్లనే మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, మరి పరిపాలన చేసే వాళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ వచ్చి పొలంలో దిగి ఆ భూమి దున్నరేంటి, మరి మేము అందరం కష్టపడుతున్నాం, మరి మీరు కష్టపడరా, మాది కష్టం మీది కాదు అనగలమా? అనలేరు. శారీరక సంబంధం ఏంటిది, మనస్సు, మేధస్సుతో చేసే పనులు ఉంటాయి, శారీరకంగా చేసే పనులు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఒకసారి ఆలోచించుకొని మనం విశ్లేషించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగానే మనకి ఉపకులాలు ఎలా వచ్చాయనేటువంటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఈ ఉపకులాలు అనేటువంటిది ఎలా వచ్చిందంటే, ఏదో వాళ్ళ ఇంటింటికి పోయి బ్రాహ్మలు మీ ఉపకులం రావాలని విడగొట్టే బాపత కాదు. మన దేశంలో అనేక రకాల సంచార జాతుల వాళ్ళు ఉన్నారు. తట్టలు మోసేవాళ్ళు, తట్టలు అల్లేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు, కుందేలు పట్టేవాళ్ళు, ఉడతలు, ఎలుకలు పట్టుకుని జీవనం సాగించేవాళ్ళు, బట్టలు నేసేవాళ్ళు, పశువులు కాసేవాళ్ళు, మరి ఈ విధమైన వృత్తులు చాలా ఉన్నాయి. ఈ వృత్తులు ఉండటం వలన ఏ వృత్తికి ఆ పేరు, ఆ గ్రూప్ ఏర్పడింది. ఆ గ్రూప్ ఏర్పడితే వాళ్ళంతా ఒక గ్రూప్గా తిరగడం మొదలుపెట్టారు. అలా చాలా ఉన్నాయి మన యొక్క భారతీయ సంస్కృతిలో. కాబట్టి ఆ ప్రకారంగా వచ్చినటువంటి కులాలుకి ఆ పేర్లు పడిపోయినాయి. అట్లా మన దేశంలో కొన్ని వేల కులాలు ఉన్నాయి. ఒక ప్రాంతానికి మళ్ళీ కులాల్లో కూడా తేడా వస్తుంది, ఉపకులాల్లో. ఈ విధంగా ఉపకులాలు వచ్చాయని చెప్పడానికి చాలా ఉదాహరణలు చెప్పుకుందాం.